హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఒక కొత్త స్టైల్లో పాలకూర పప్పు ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. అయితే ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా కందిపప్పును 2 టైమ్స్ వాష్ చేసుకొని కాస్త పసుపు ఆయిల్ వేసి మెత్తగా ఉడకబెట్టుకొని ఎనుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసి కాస్త చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, గార్లిక్, అల్లం, అలాగే పాలకూర సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు, అల్లం తరిగి పెట్టుకున్న గార్లిక్, అలాగే ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే ముందు మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని కూడా వేయాలి. శనగపప్పు వేసి 2 మినిట్స్ వరకు కుక్ చేసిన తర్వాత పాలకూరను వేసి పాలకూర దగ్గర పడేంత వరకు కుక్ చేయాలి. పాలకూర దగ్గర పడే ముందు అందులో కాస్త పసుపు వేసి కుక్ చేసుకోవాలి. అయితే మనం పచ్చిమిర్చిని కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి అలాగే జీలకర్ర కాస్త పసుపు వేసి క్లోజ్గా బ్లెండ్ చేసుకొని ఇందులోనే వేసేయాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు పల్పు తీసి అందులో వేసి కాస్త ఇంగువ, రుచికి తగినంత సాల్ట్, అలాగే పప్పును ఉడకబెట్టుకున్నాం కదా ఆ పప్పు కూడా వేసి ఒక 5 to 6 మినిట్స్ వరకు కుక్ చేయాలి. ఈ పాలకూర పప్పులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇంగువ అండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ గీ అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి, అలాగే గార్లిక్, జింజర్, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ, కారం పొడి ఇవన్నీ వేసి అయిన తర్వాత పప్పులో తాలింపు వేసుకోవడమే అండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే నా కంటెంట్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈ పప్పు బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.